వాళ్ళ మదర్ చనిపోయినప్పుడే ఆయన క్యాబినెట్ మీటింగ్ ఉంది నేను రాలేను అని చెప్పిన వ్యక్తి. నిజమా? ఏమంటే అప్పుడు మేమంతా టీడీపీలో ఉన్నాం. మాకు షాకింగ్, అదేంటి క్యాబినెట్ మన చేతుల్లో ఉంది కదా, క్యాన్సిల్ చేసుకొని రావాలి కదా, మళ్ళీ చూడలేం కదా తల్లిని. ఇప్పుడు పెళ్ళో ఇంకోటంతో మళ్ళీ ఇంటికి పిలిచి చేయలేదు కదా. ఎందుకని? అదే కదా, ఆయనకి ఎమోషన్స్ లేదు, ఆయనకి ఏమంటారు ఫీలింగ్స్ అంటే ప్రేమ అభిమానం ఇవేమీ లేవు. ఆయన అంత్యక్రియలు చేయలేదు వాళ్ళ తల్లి? చేయలేదు కదా, ఎవరికి తెలియదు ఇంతవరకు. చేయలేదు, వాళ్ళ బ్రదరే చేశారు, రామూర్తి గారు చేశారు. ఎందుకని అంటే చెయ్యకూడదని లేకపోతే ఆయన అడిగితే చెప్తాడు కదా. ఆయన కొడుక్కి చదువు చెప్పించలేదు, లోకేష్కి ఎవరు చదువు చెప్పించారో ఆ కాలేజ్ ఫీజులు ఎవరు కట్టారో ఒకసారి చూడండి. ఆయనకి ఏ ఎమోషన్స్ ఉండవు, ఏ బంధాలు ఉండవు, ఏ ప్రేమలు ఉండవు, కేవలం ఆయనకి పదవి అధికారం కమర్షియల్ అంతే. 10 సంవత్సరాల పాటు 2 సార్లు మీకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు, అయినా మీరు దాన్ని నిలుపుకోలేకపోయారు. అంతటి అవకాశం ఇచ్చిన రోజే ఇప్పుడు మా మీద ఎందుకు విషం చిమ్ముతుంది అని అడుగుతున్నారు. విషయం ఎప్పుడు నేను చిమ్మలేదు, నేను నిజమే చెప్తాను, ఏ రోజైనా నిజమే చెప్తాను, ఆ నిజం మీద స్ట్రాంగ్గా నిలబడతాను. ఎప్పుడైనా దాని మీద డిస్కస్ చేయమంటే నేను రెడీగా ఉంటాను. ఏ సందర్భంలో నేను విషయం చిమ్మానో ఒకసారి చెప్పాలి. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక మీరు తిట్టినన్ని తిట్లు లేదా మీ ఇంపాక్ట్ తెలుగుదేశం మీద ఉన్నంతగా మిగతా వాళ్ళది లేదేమో. అదే నేను అంటున్నాను, ఏ ఇష్యూలోని ఒక తప్పు ఉన్నప్పుడు తప్పనే ఎత్తి చూపిస్తాం. నేను తెలుగుదేశం పార్టీలో ఉండగానే తెలుగుదేశం పార్టీయే బెల్ట్ షాపులకి బీజం వేసిందని తెలిసినా ఆ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడానికి నేను ఎంత పోరాడానో మీ అందరూ కూడా సాక్ష్యం. అలాంటిదాన్ని ఏ పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీలో తప్పులన్నీ సరిదిద్దాలని లేదు. అలాగే రాష్ట్రం విడగొట్టేటప్పుడు